ఒకటే నాకే వినబడుతుంది, ఆ గిర గిర సౌండ్ వినబడుతుంది నాకు. ఈగలు మొత్తుకున్నట్టు చెవులో నాకే వినబడుతుందా, మీకు ఏమైనా వినబడతానే? నాకు డిస్టర్బెన్స్ వస్తే చెప్పబుద్ధి కాదు. ఈ పిల్లలందరినీ సండే స్కూల్ వేసి తాళం పెట్టమ్మా. సండే స్కూల్ రూములు వేసి తాళం పెట్టి వీళ్ళందరినీ, ఒరే నోర్లు కట్టేసుకుంటారా మీరు, తాళం పెట్టాలా మీకు? నాకు ఇబ్బంది అవుద్దు నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించువాడు అని అర్థం రక్షకుడు అనే మాటకు. లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట చెప్పబడింది కదా గొల్లలకు. రక్షకుడు అన్న మాటకు రక్షించువాడు. అయితే ఈ లోకములో ఎక్కడైనా రోడ్డు వర్క్ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక బోర్డు పెడతారు. బోర్డు పెట్టి ఇది ప్రమాద స్థలం, ప్రమాదం జరుగు స్థలం చెప్పి సింబల్ పెడుతుంటారు. ఎందుకని అలా పెడతారట అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ బోర్డు చూసైనా నువ్వేం చేస్తావు? అక్కడ జాగ్రత్తగా వెళ్ళాలని బోర్డు పెడతారు. హల్లెలూయా. బోర్డు ఎందుకు పెడతారు? అక్కడ కొంచెం నువ్వు జాగ్రత్తగా వాహనాన్ని నడపాలి, లేదా నెమ్మదిగా పోవాలి అని చెప్పి బోర్డు పెడతారు. ఒకవేళ ఆ బోర్డు నీకు కనిపించినా నీ జింజులో నువ్వు ఉండి దాన్ని బట్టి వచ్చుకోకుండా పోతావని ఏం చేస్తారో తెలుసా? అక్కడ అప్పుడప్పుడు కొంతమంది ఏం పెడతారు, గార్డులను పెడుతూ ఉంటారు, భటులను పెడుతుంటారు, పోలీసులను పెడుతుంటారు. ఏంటో తెలుసా? ఇక్కడ రోడ్డు పని జరుగుతుంది, కాస్త నెమ్మదిగా వెళ్ళని చెప్పి బోర్డున్నా నువ్వు పట్టించుకోవని చెప్పి కొన్నిసార్లు పెడుతుంటారు. ఎక్కడెక్కడ అంటే మనం సముద్రాల్లో లేదా కొన్ని భయంకరమైన ప్రమాదం జరిగే స్థలాల్లో ఏం చేస్తారు, ట్రాఫిక్లో పోలీసు వాళ్ళు ఎక్కడో నిలబడి ఉంటారు. హల్లెలూయా. ఎత్తైన స్థలంలో ఉండి ఇక్కడ మీరు నెమ్మదిగా వెళ్ళాలి, వాళ్ళకు మైక్ ఇస్తారు, అందులో మాట్లాడుతుంటారు, ఇలా మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, పోలీస్ వాహనాలకు ఉండే పేరు రక్షక భటులు. హల్లెలూయా. ఈ లోకములో మానవాల్ని రక్షించడానికి అనేక రకాల సంస్థలు పనిచేస్తున్నాయి. చేస్తున్నాయా లేవా? అది పోలీసు వ్యవస్థ కావచ్చు, అది డాక్టర్ వ్యవస్థ కావచ్చు, అది మున్సిపాలిటీ కావచ్చు, అది ఇంకా నాకు తెలియదు, కొన్ని ఎరక నేను బాగా చదువుకోలే కనుక. ప్రభునందు ప్రియులారా, రకరకాల సంస్థలు, రకరకాల ప్రభుత్వ పథకాల్లో ఉద్యోగులు ఏం చేస్తున్నారంటే, లోకములో సమాజములో ఉన్న మనుషులందరికీ సేవ చేస్తున్నారు. హల్లెలూయా. రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదాల నుండి, కష్టాల నుండి, ఆపదల నుండి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంతవరకు రక్షించగలుగుతున్నారు అంటే మొత్తం కాదు ప్రభునందు ప్రియులారా, కొంతమేర. మనుష్యులు ఏది ఎవరిని రక్షించాలనుకున్నా అది కొంతవరకేనట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని ప్రమాదం జరుగుతుంది, ఇంకేమంటాం, ఒక రైలు ఏమంటాం తప్పింది, ట్రాక్ తప్పింది, మొన్న విమానం ఫెయిల్ అయింది, మొన్న ఏమంటాం కావేరీ బస్సు తగలబడింది. ఎవరు రక్షించారు? ఎవరు రక్షించారు? కొంతమందిని రక్షించగలుగుతారు మనుషులు, కొంతమందిని విడిపించగలుగుతారు మనుషులు. కానీ ప్రభునందు ప్రియులారా, ఆ దూత, ఆ పరలోకమంది దూతలు గొల్లలకు చెప్పిన వర్తమానం ఏంటంటే, ఆయన ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు మీ కొరకు పుట్టాడు. హల్లెలూయా. ఎవరినమ్మా? ప్రపంచమంతటిని రక్షించగలిగిన వాడు ఆయన ఒక్కడే, నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే సర్వ మానవుల్ని రక్షించగలిగిన వాడు. వింటున్నారా? ఎవరిని? లోకములో ఉన్న మానవులందరినీ రక్షించగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక రక్షకుడు, ఈ రక్షకుడు ఎందుకు పుట్టాడు లోకములో అంటే, ప్రభునందు ప్రియులారా, నేను కొన్ని మాటలు 3 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. నేను 3 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటిగా కీర్తనల గ్రంథం 73వ కీర్తన
18, 19 వచనాలు చదువుకుందాం. 73వ కీర్తన 18, 19 వచనాలు చదువుదాం. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. హల్లెలూయా. ఆయన లోకరక్షకుడిగా ఈ లోకంలో పుట్టి ఉన్నాడు అన్న వార్తను మనం విన్నాం కదా. అవలారా ఏం ముచ్చట్లు. వాక్యం వినండి, వాక్యం వినండి, వాక్యం వినండి, దేవుని మాటలు వినండి, దేవుని వాక్యాన్ని వినండి. బాబు నీకే చెప్పేది. మందిరంలో ఉన్నాం. మందిరంలో ఎలాగుండాలో తెలుసా? ఎందుకు ఈ మాట చెప్తున్నానండి, ఇది దీవించే స్థలం. ఇది నువ్వు ఎలాంటి వాడివైనా ఎలాంటి దానివైనా మందిరంకి వచ్చిన తర్వాత నీ ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? ఇక్కడ నుంచి దీవించబడి వెళ్ళే స్థలం ఇది మందిరం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. వినండి. ఈరోజు ఆయన లోకంలో పుట్టి ఉన్నాడు. కారణం ప్రభునందు ప్రియులారా, మొదటి కారణాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు లోకంలో ఆయన పుట్టాడు? ఆయన రక్షకుడిగానే ఎందుకు పుట్టాడంటే దేవుని వాక్యం చెప్తుంది 73వ కీర్తన 18వ వచనంలో, ఇదిగో అనేకులు కాలు జారే స్థలంలో ఉన్నారట. ఎక్కడున్నారమ్మా? కాలు జారే స్థలంలో ఉన్నారు. ఈరోజు మొదటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు చాలామంది ఎలాగున్నారంటే ఎక్కడున్నారట అంటే, ఇదిగో క్షణమాత్రంలో పాడైపోవడానికి కాలు జారే చోట ఉన్నారట. ఎక్కడున్నారమ్మా? చాలామంది మనుష్యులందరూ, సర్వమానవాళి మనుష్యులందరూ కూడా ఎక్కడున్నారంటే కాలు జారే చోట ఉన్నారట. ఈ క్షణమే ఉందట. ఈ క్షణములో కాలు జారితే ఏమవుతుందో తెలుసా? అగాధములోకి వెళ్ళిపోతారు, ఊబిలోకి వెళ్ళిపోతారట, నాశనములోనికి వెళ్ళిపోతారు, నరకములోనికి వెళ్ళిపోతారు. అందుకోసం బైబిల్ చెప్తుంది, లోకరక్షకుడు ఈ లోకంలో ఎందుకు పుట్టాడు? ఆయన ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే, మనుష్యులందరూ కూడా కాలు జారిపోతున్నారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాలు జారిపోతున్న స్థలంలో ఎలాగంటే ప్రభునందు ప్రియులారా, ఇంకా జారిపోవడానికి టైం ఎక్కువ లేదు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయాల్లో కాలు జారిపోతున్నావు? ఎలాంటి విషయాల్లో జారిపోతున్నావు? ప్రార్థనలో, భక్తిలో, ఆత్మీయ జీవితంలో ఉంటున్నావా? దేవుడంటే భయం ఉందా? భక్తిని కలిగి ఉంటున్నావా? సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? ప్రాధాన్యతని ఇవ్వగలుగుతున్నావా? ఇదిగో క్షణమాత్రములోనే వాక్యం చెప్తుంది పాడైపోతారట. క్షణమాత్రములోనే పాడైపోవుదురు. క్షణమాత్రములోనే ఆపద రాబోతున్నది. క్షణమాత్రములోనే నాశనములోనికి వెళ్ళిపోతున్నారు. క్షణమాత్రమే, ఎక్కువ టైం లేదు. కాలు జారే చోటున్నారు. మనుష్యులందరూ కూడా, మానవులందరూ కూడా ఎక్కడున్నారంటే కాలు జారు చోటే ఉన్నారట. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నమ్ముకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం నువ్వు ఎలాగున్నావు? ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని వాక్యం చెప్తున్నది, కాలు జారే చోట జారిపోతున్నట్లుగా ఈరోజు ప్రభునందు ప్రియులారా ఉంటున్నారట. ఇక వాళ్ళకి ఎక్కువ టైం లేదు. ఆ జారిపోతే ప్రభునందు ప్రియులారా క్షణమాత్రమే టైం ఉంది. వాళ్ళు ఆ కాలు జారితేనట, ఇదిగో ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? బైబిల్ చెప్తుంది. అందుకోసమే వాళ్ళు పాడైపోతారు. ఇక వాళ్ళు బ్రతకడానికి అవకాశము లేదు, వాళ్ళు మారడానికి అవకాశము లేదు, వాళ్ళ బ్రతుకులు బాగుపడడానికి అవకాశము లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? క్షణమాత్రమే ఉంది. వాళ్ళ కాలు జారిపోతున్నాయట. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన రక్షకుడుగానే ఎందుకు పుట్టాడు? ఆయన రక్షకుడిగా ఎందుకు పుట్టాడంటే, కాలు జారిపోతున్న వారిని,
ఈరోజు భక్తిలో నుండి జారిపోతున్న వారిని, ప్రార్థనలో నుండి జారిపోతున్న వారిని, ఇదిగో ఆత్మీయతల నుండి జారిపోతున్న వారిని, ఇదిగో కుటుంబంని పట్టించుకోకుండా జారిపోతున్న వారిని, ఇదిగో రకరకాల అనారోగ్యాల గుండా ప్రభునందు ప్రియులారా ఈరోజు నువ్వు ఏ విషయంలో జారిపోతున్నావో ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానండి. కాపాడేవాడు ఎవరు లేరు ఈ లోకంలో. ఈ లోకంలోనట మనం జారిపోతుంటే చూస్తూ నీకేం కాదులే నేను ఉన్నానంటారట. మంచిగా ఉన్నంతసేపు అందరు మనుషులందరూ కూడా నీకెందుకురా నేను లేనా, ఎందుకు బాధపడతాను అంటారట. ఎప్పటిదాకా అంటారో తెలుసా? మనిషి మంచిగా ఉన్నంత వరకే, ఆరోగ్యంగా ఉన్నంత వరకే, డబ్బున్నంత వరకే, పని చేయగలిగినంత వరకే ప్రభునందు ప్రియులారా. కానీ నేనున్నానన్న వాళ్ళు, అమ్మా వింటున్నారా, నేనున్నానన్న వాళ్ళు ఆపదొచ్చినప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, నువ్వు జారిపోతున్నప్పుడట ఎవరు నీ పక్కన ఉండరట. హల్లెలూయా. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు రాత్రి వేళ నీకున్న రోగముతో నువ్వు బాధపడుతున్నప్పుడు, నీ కష్టములో నువ్వు ఉన్నప్పుడు, నీ ఆపదలో నువ్వు ఉన్నప్పుడు ఎవరు ప్రభునందు ప్రియులారా? ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ చెప్తుంది క్షణం మాత్రమే వాళ్ళకి టైం ఉంది, క్షణం మాత్రమే. క్షణములో వాళ్ళు ఏమైపోతున్నారటంటే ఇదిగో పాడైపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు అనేకులు ప్రభునందు ప్రియులారా రకరకాల వాట్లలో జారిపోతున్నారు. స్థిరమైన మనసు లేదు, స్థిరమైన ఆలోచన లేదు, స్థిరమైన నిర్ణయాలు లేవు. మాటి మాటికి జారిపోతారు, మాటి మాటికి అలవాట్లు మారిపోతుంటాయి. మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి. ప్రభునందు ప్రియులారా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు మనల్ని కాపాడేవారు ఎవరు లేరు. ప్రభునందు ప్రియులారా జారిపోతుంటేనట చూస్తారట ఎలా జారిపోతున్నా, పడిపోతుంటే చూస్తారట. హల్లెలూయా. పడిపోతుంటే చూస్తారట, జారిపోతుంటే చూస్తారట, నష్టం జరుగుతుంటే చూస్తారట మనుషులు. కానీ ఎవరు మనల్ని కాపాడలేరు, విడిపించలేరు, ఆ జారి పడకుండా మనల్ని కాపాడలేరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన ఒక్కడే నిన్ను కాపాడువాడు. ఈ మధ్యాహ్నం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఈరోజు ఇదిగో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఆపదలు ఉన్నావో, ఏ కష్టములు ఉన్నావో, ఈ క్రిస్మస్లో, ఈ సంవత్సరంలో ఏ వేదన గుండా నీ జీవితం కొనసాగుతుందో, ఏ బాధ గుండా నువ్వు జీవితాన్ని కొనసాగిస్తున్నావో దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. ప్రభుత్వాలు ఎంత పనిచేసినా, అధికారులు ఎంత పనిచేసినా, రక్షణ లేక మనుషులకట ఏం చేస్తున్నారు తెలుసా? ప్రభునందు ప్రియులారా హత్యలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, ఇదిగో దొంగతనాలు చేస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదిగో చెడుతనానికి ప్రభునందు ప్రియులారా ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ చెప్తుంది ఈ లోకంలో మనల్ని కాపాడేవారు ఎవరు లేరు. అందుకనే ఆయన లోకంలో రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు రక్షకుడిగా పుట్టి ఉన్నాడంటే ప్రభునందు ప్రియులారా ఇదిగో జారిపోతున్న మనలను జారిపోకుండా నిలబెట్టడానికి పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు పుట్టాడైనా? రక్షకుడుగానే ఎందుకు పుట్టాడో అర్థమైందా? జారిపోతున్న మన జీవితాలను నిలబెట్టడానికి పుట్టాడు ఆయన. హల్లెలూయా. రెండవది జ్ఞాపకం చేసుకుందాం, సమయం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా లూకా సువార్త 2:11 14 దేవుని వాక్యం చెప్తుంది. ఆయన చదవమ్మా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. హల్లెలూయా. యేసు ప్రభువు ఆయన రక్షకుడుగా
ఈ లోకంలో ఎందుకు పుట్టాడట అంటే, రక్షకుడిగానే ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే, వాక్యం చెప్తుంది ఆయన సమాధానపరచడానికి పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రితో ఉన్న సంబంధాన్ని కదా ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మీకు వాక్యం చెప్తే పెద్దగా వినడానికి ఇబ్బంది అనిపిస్తుంది, కానీ నేను ఈ మధ్యాహ్నం ఒక కథ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక స్టోరీ చెప్తాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక సేవకుడు ఒక సంఘంలో పనిచేస్తాడు. పనిచేస్తే జరిగిన కథ ఇది, ఏదో ఊహించుకొని చెప్పేది కాదు. ఆ సేవకుడు సేవ చేస్తున్న స్థలములో నుంచట ఆయన్ని వేరే సంఘానికి ట్రాన్స్ఫర్ చేశారు. వేరే సంఘానికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ పాస్టర్ గారు ఆ చర్చికి వెళ్ళిన తర్వాత చాలా చక్కగా మందిరం, ఆ సంఘం ఉంది, వాళ్ళందరూ ఉన్నారు. అయితే వాళ్ళకు కూడా మనకులాగే క్రిస్మస్ వస్తున్నప్పుడట ఈ పాస్టర్ గారు అనుకున్నాడట, క్రిస్మస్ నెల రాగానే ఈ సంవత్సరం క్రిస్మస్ని చాలా బాగా చెయ్యాలి అని అనుకున్నాడట. హల్లెలూయా. ఈ పాస్టర్ గారు ఏమనుకున్నాడు, ఈ సంవత్సరం క్రిస్మస్ని మేము చాలా బాగా చేయాలని అనుకున్నాడట. అనుకొని ఏం చేశారంటే ఏర్పాట్ల కొరకు సిద్ధపడుతున్నాడు. ఇంతలో ఇక వారం ఉందనంగా ఏం జరిగిందంటే, ఇదిగో ఆ గ్రామం మీదికి భయంకరమైన తుఫాను వచ్చింది. హల్లెలూయా. ఆ గ్రామం మీదికి, ఆ రాష్ట్రం మీదికి, ఆ పట్టణం మీదికి భయంకరమైన తుఫాన్ అంటే వర్షం వచ్చింది. ఈ వర్షం కారణం చేత ఇదిగో ఈ ఈ ఈ మందిరం యొక్క వెనుక భాగం వెనుక భాగం ఇది గోడంతా వర్షానికి నాని కూలిపోయిందట. హల్లెలూయా. పాస్టర్ గారేమో ఈ సంవత్సరం క్రిస్మస్ని చాలా బాగా చెయ్యాలి అని అనుకున్నాడు. కానీ ఆ వారం ముందు వర్షం వచ్చి ఏం జరిగింది, గోడ కూలిపోయింది. అయ్యో, ఇప్పుడు ఎట్లా, ఈ సంవత్సరమైన క్రిస్మస్ని బాగా చేద్దాం అనుకున్నాను, కానీ ఇదేంటి ఇట్లా జరిగిందని చెప్పి సంఘ పెద్దలను పిలిచి మాట్లాడి, అయ్యో మరి వారం రోజులే ఉంది కదా, ఏం చేద్దామని చెప్పి ఆలోచన చేసట. త్వరగా ఈ వారం రోజుల టైమే ఉంది కనుక మనం పడిపోయిన గోడను తిరిగి కడదాం అని చెప్పి వాళ్ళని పిలిచి మాట్లాడి గోడను కట్టడం ప్రారంభించారట. టైం లేదు కనుక ఆ గోడను త్వరగా వాళ్ళు ఏం చేస్తున్నారు, కడుతున్నారు. కట్టినప్పుడు ఏం జరిగింది, ఆ గోడ అంటే కట్టడం అయితే అయిపోయాది, 23వ తారీఖు వచ్చేది కనుక ప్రభునందు ప్రియులరా, ఇక 2 రోజులే క్రిస్మస్కు ఉంది కనుక పాస్టర్ గారు ఆ గోడ అయిపోయింది, కట్టనైతే కట్టాడు, అయిపోయింది. కానీ ఇదిగో అయిపోయిన తర్వాత దాన్ని ఇంకా బాగా చేద్దాం అనుకునేసరికి ఆ ముందుకెళ్ళి ఆడు కూర్చొని చూశాడట గోడని. హల్లెలూయా. గోడను చూస్తేనట ఇదిగో పాస్టర్ గారికి ఆ గోడను చూస్తే ఏమనిపించిందంటే ఆ గోడను చూసేసరికి అంత బాగా అనిపించలేదట. హల్లెలూయా. అంత బాగా అనిపించలేదు. ఇదేంటి గోడ బాగలేదే, నేను ఏదో బాగా చేద్దాం అనుకున్నాం ఈ సంవత్సరం క్రిస్మస్ని, గోడ బాగలేదు అని చెప్పి అనుకున్నాడు. ఏం జరిగింది, గోడ బాగలేదంటే త్వరగా పనులు కావాలని అందరూ కలిసి గోడను పెట్టారు కనుక ఆ గోడ ఇటుకలన్నీ ఎలాగున్నాయట, వంకరగా ఉన్నాయి. హల్లెలూయా. గోడ అయితే కంప్లీట్ అయింది, కానీ గోడ మాత్రం అందంగా లేదు. అంటే దాన్ని ప్లాస్టింగ్ చేయలేదు, ఇటుకలన్నీ తికమక వరుసలు ఉన్నాయి కనుక అది ఎందుకు నచ్చలేదు పాస్టర్ గారికి. కనుక అనుకున్నాడట, టైం లేదు, ఎట్లా కావాలి, ఇప్పుడు ఏం చేయలేం, నేను చాలా బాగా చేద్దాం అనుకున్నాను, వర్షం వచ్చి కూలిపోయింది, గోడ అయితే కట్టాం కానీ అది మొదటున్నట్టుగా లేదట. గోడ ఉన్నప్పుడు ఎంత బాగుందో ఇప్పుడు అట్లా బాగలేదట. అయితే ఏం చేద్దామని చెప్పి ఆ మందిరం పక్కకు 2 ఏమున్నాయి, షటర్స్ ఉన్నాయి. అంటే వచ్చినప్పుడు విశ్వాసులు ఉండడానికి లేదా సేవకులు ఉండడానికి షటర్స్ ఉంటే అందులోకి వెళ్ళాడట. వెళ్తే అందులో కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు ఎప్పుడో తీసి పక్కకేసిన ఇలాంటి కార్పెట్, ఒక కర్టన్ కనిపించాయట. హల్లెలూయా. కర్టన్, కార్పెట్ 2 కనిపించాయి. అయితే ఇవి ఏం చేద్దాం అనుకొని చెప్పి
ఆలోచన చేసి ఈ గోడ అంతా ఎలాగుంది, క్రాస్గా ఉంది కదా, అంతా ఇటుకలన్నీ కనబడుతున్నాయి కదా, గలీజ్గా ఉంది కదా అని చెప్పి ఈ కట్టన్ని, ఈ కార్పెట్ను కలిపి ఈ గోడ కట్టేద్దాం, అప్పుడు గోడ బాగా కనపడుద్ది, ఇక డెకరేషన్కి అదే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి ఏం చేశాడు, ఆ కాటన్ కట్టేశాడట, ఆ కార్పెట్ కట్టేశాడట. కట్టేసిన తర్వాత 23వ తారీఖు రాని వచ్చింది. 24వ తారీఖు మరి మన దగ్గర లేదు, కానీ కొన్ని చోట్ల చేస్తారు. క్రిస్మస్ ఈవ్ అంటారు. 24వ తారీఖు సాయంకాలం ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. 24వ తారీఖు సాయంకాలం ప్రార్థన, క్రిస్మస్ ఈవ్ కొరకు మరి పాస్టర్ గారు అంతా రెడీ చేశారు. ఈ 23వ తారీఖు ఆయన పనంతా ముగించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడట, ఆయన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఇంట్లో లైట్ కనపడుతున్నది, దీపం కనపడుతుందట. దీపం కనపడుతున్నప్పుడు ఆ లైట్ని చూసి పాస్టర్ గారు, అమ్మో ఇంట్లో అంటే క్రిస్మస్ సంబరాలు ఏమైనా జరుగుతున్నాయి కావచ్చు, ఇంకా లైట్లు వెలుగుతున్నాయి, ఇంకా దీపం వెలుగుతుంది అనుకొని వెళ్ళి మందలిద్దామని ఇంటికి వెళ్ళాడట. వెళ్ళి ఆ తలుపు తీసేసరికి ఆ ఇంట్లో ఒక్కతే ముసలావిడ ఆ ఇంట్లో ఉంది. ఆమె డోర్ తీసి, ఎవరయ్య మీరంటే, అమ్మా నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన పాస్టర్ని, ఈ చర్చిలోనే పనిచేస్తున్నాను, కనుక మీరు రేపు జరగబోయే క్రిస్మస్ ఈవ్ సాయంకాలం జరుగుతున్న 24వ తారీఖు సాయంకాలం జరుగుతున్న ప్రార్థనకు మీరు రండమ్మా అని చెప్పాడట. హల్లెలూయా. చెప్తే ఆ ముసలావిడ అందట, అయ్యా నువ్వు దేనికి పిలిచినా వస్తా కానీ నేను క్రిస్మస్ ఆరాధనకు మాత్రం రానన్నదట. హల్లెలూయా. దేనికి పిలిచినా వస్తా కానీ దేనికి రానన్నది, ఆరాధనకు మాత్రం రానన్నదట. ఎందుకమ్మా అని చెప్తే, అయ్యా అదంతా నీకేం చెప్పనయ్యా, నా జీవితంలో క్రిస్మస్ రోజే ఇలా జరిగింది అని చెప్పుకొచ్చిందట. అని ఏం చెప్తుందంటే, అయ్యా నా భర్త ఆర్మీలో పనిచేస్తాడు, ఆయన ఉద్యోగానికి వెళ్ళేవాడు, వెళ్తున్నప్పుడు మరి మేమిద్దరం కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆయన డ్యూటీకి వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత ప్రతిసారి క్రిస్మస్కి వచ్చేవాడు. హల్లెలూయా. క్రిస్మస్కి వచ్చేవాడు. కానీ ఏం జరిగిందో ఏమో, ఆయన ఏమయ్యాడో కూడా నాకు ఇంతవరకు తెలియదయ్యా. ఎడిపోయాడో, ఆయన చనిపోయాడా, బ్రతికున్నాడా, ఆర్మీకి వెళ్ళిపోయాడు, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు రాలేదయ్యా. ఇదిగో ఆ వర్తమానం నాకు క్రిస్మస్ రోజే అందింది, నీ భర్త అమ్మ లేడు, ఆయన రాలేడు అని చెప్పారట. ఏ రోజు చెప్పారు? క్రిస్మస్ రోజు. అప్పటి నుంచి నేను క్రిస్మస్కు రాను అని చెప్పి తీర్మానం చేసుకుందట. హల్లెలూయా. ఈ క్రిస్మస్కు నేను రానని చెప్పి ఆ అమ్మ ఆలోచన చేసి తీర్మానం చేసుకున్నానయ్యా, అందుకే నువ్వు దేనికి పిలిచిన వస్తా కానీ క్రిస్మస్కు రానని చెప్పేదట. అంటే పాస్టర్ గారు అన్నారు, అమ్మ అట్లా కాదు, అట్లా ఆలోచన చేయొద్దు. ఇక పాస్టర్లం కదా, ఎన్నో చెప్తాం, ఎన్ని చెప్పినా వినిపించుకోలేదట. సర్లే అమ్మ నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత 24వ తారీఖు సాయంత్రం మనకులాగా మైకేసి అయ్యగారు పాటలు స్టార్ట్ చేశాడు. ప్రార్థన స్టార్ట్ చేసి పాటలు పాడుతున్నాడు. అయ్యగారు స్టార్ట్ చేశాడు కదా అని వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరూ వస్తున్నప్పుడు ఈ అమ్మ, నేను వెళ్ళననుకున్నాను కదా అని చెప్పి చెదరు కప్పుకున్నది, చలికాలం కదా పడుకుందాం అనుకుంది అని పడుకున్నది, కానీ నిద్ర పట్టట్లా. హల్లెలూయా. పడుకున్నది కానీ ఏం కావట్లా, నిద్ర పట్టట్లా. ఎందుకో పాస్టర్ గారు మరి ఇంతవరకు ఎవరు రాలేదు, ఈయన వచ్చాడు కదా, మందలిచ్చాడు కదా, నా కొడుకంత వయసు ఉంది, మాట్లాడాడు కదా, సర్లే చూద్దాం పోదాం అనుకొని చెప్పి లేచి కట్టె పట్టుకొని ఎక్కడికి వచ్చేది, మందిరానికి వచ్చేదట. వచ్చిన తర్వాత మందిరంలో కూర్చుంది, పాటలు అయిపోయాయి, ఆరాధన అయిపోయింది, వాక్యం స్టార్ట్ అయింది. అయ్యగారు వాక్యం చెప్తున్నాడు. ఆ మందిరానికి వచ్చిన కాన్నుంచి ఏడుస్తూనే ఉందట. హల్లెలూయా. మందిరానికి వచ్చిన కాంచి ఏం చేస్తుంది, ఏడుస్తూనే ఉంది. పాస్టర్ గారు చూశారు, ఏంటమ్మా, అయ్యో వాళ్ళ భర్త గుర్తుకొచ్చాడేమో అందుకే ఏడుస్తుంది అనుకున్నాక అందరు వచ్చారు, హ్యాపీ క్రిస్మస్ చెప్పారు, అందరు వెళ్ళిపోయారు. కానీ ఇవి మాత్రం
వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, అయినా కూర్చొని ఏడుస్తూనే ఉందట. అయితే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మా ఈరోజు క్రిస్మస్ కదా, ఈరోజన్నా కనీసం సంతోషంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి మందలించాడట. మందలిస్తే అమ్మ అందట, అయ్యా నేను ఏడుస్తున్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నాను తెలుసా, ఇదిగో చర్చిలో గోడకు నువ్వు కట్టావే ఆ కార్పెట్, ఇంకేమంటాం, ఏం చెప్పాను, కర్టన్, అది నా భర్త నేను మా చేతులతో తయారు చేసింది అయ్యా అది. అందుకు ఆ కట్టను చూసి నా భర్త ఈరోజు బ్రతికున్నాడా లేడా అన్న సంగతి నాకు తెలియదు, కానీ ఆ కట్టను చూసినప్పుడు నా భర్త నేను కలిసి చేశామని చెప్పి ఆనందంతో ఏడుస్తున్నానని చెప్పిందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అన్న తర్వాత అయ్యగారితో ఇక చర్చికి వచ్చింది కదా, వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకొని ఇంటికి పోతా అన్నది. అయ్యా రేపు క్రిస్మస్ పండుగ కదా, ఇదిగో ఆరాధన అయిపోయిన తర్వాత ఎవ్వరి ఇంటికి పోదును, నువ్వు మా ఇంటికి వచ్చి అన్నం తినాలన్నదట. ఎవరు? ముసలావిడ అన్నదట. అంటే సరే అమ్మ అని చెప్పాడు, పంపించాడు. పంపించిన తర్వాత 25వ తారీఖు పగల ఆరాధన ప్రారంభమైంది. అమ్మ వస్తుందేమో అనుకొని పాస్టర్ గారు అనుకున్నాడు. రాత్రి వచ్చింది కాబట్టి ఆమె మీ సోపతే కనుక రాత్రి వచ్చింది కనుక పొద్దున రాలే. హల్లెలూయా. పొద్దుగాల ఏం చేయలేదు, రాలేదట. ఎందుకు రాలేదో తెలియదు మనకు కారణాలు. పొద్దున్న రాలేదు. కానీ క్రిస్మస్ ఆరాధన అయిపోయిన తర్వాత అందరి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ముసలాయన వచ్చి ఆ మందిరం దగ్గర నిలబడి, ఇదిగో ఏమంటాం, ఆ కట్టను వైపు, ఇంకేంటి ఆ కార్పెట్ వైపు చూస్తూ ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాడట. హల్లెలూయా, ఏడుస్తున్నాడట. అయితే ఈ పాస్టర్ గారు అందరికి ప్రార్థన చేస్తూ ముసలాయన దగ్గరికి వచ్చి, ఏంటయ్యా ఏడుస్తున్నావు ఎందుకయ్యా అని చెప్తే ఆయన అంటున్నాడు, అయ్యా మీరు స్టేజ్ కట్టారే కార్పెట్, ఇదిగో అది నా భార్య నేను ఇద్దరం కలిసి మా చేతులతో చేసిందయ్యా అని చెప్పి ఆయన కూడా చెప్తూ ఏడుస్తున్నాడు. కాకపోతే దాని వెనుక పేరుంటుంది చూడండి, రాబర్ట్ లూసీ. వాళ్ళిద్దరు భార్యాభర్తల పేరు. ఆమె కూడా చెప్పింది, కార్పెట్ వెనుక నా భర్త పేరు నా పేరు ఉంటుందయ్యా, రాబర్ట్ లూసీ. ఈయన కూడా చెప్పాడు, నా భార్య పేరు నా పేరు ఉంటుందయ్యా, కాకపోతే కార్పెట్ వెనుక చూడండి అని చెప్తే దాని పేరు వెనుక పేరేముంది, రాబర్ట్ లూసియన్. పాస్టర్ గారు వెంటనే సంబరపడి, అయ్యా నీ భార్య బ్రతుకుందని చెప్పలా, ఆయన నాలా అంటాడు. హల్లెలూయా. అనుకోకుండా ఏం చేశాడో తెలుసా, అయ్యా తాతగారు మనం భోజనానికి వెళ్దాం, ఒక ఇంటికి మనల్ని పిలిచారు అని చెప్పి ముసలాయనను ఎక్కడ తీసుకెళ్ళాడు, మీకు బాగా తెలిసే, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా భోజనం కోసం అని చెప్పి వెళ్తున్నప్పుడు, అయ్యా మా ముసల్ది ఉండేనయ్యా, ఉందో లేదో, నేను ఎన్నోసార్లు ప్రతి సంవత్సరం క్రిస్మస్కి చర్చికి వస్తున్నాను, చూస్తున్నాను, వెళ్తున్నానయ్యా, నా ముసల్ది నేను రాలేననుకొని, నేను చనిపోయాను అనుకొని, ఇదిగో ఆమెకున్న సమస్యలను బట్టి బాధలను బట్టి ఉన్న ఆస్తిని కూడా అమ్మేసుకుందయ్యా, ఇప్పుడు బ్రతుకుందో లేదో కూడా నాకు తెలియదని చెప్తున్నాడట ముసలాయన. పోతుంటే పాట వెళ్తుంటే వింటున్నారా, ఉన్న ఆస్తిని అమ్మేసింది. నేను ప్రతి సంవత్సరం వచ్చి ఈ మందిరంలో క్రిస్మస్ రోజు వస్తున్నానయ్యా, వస్తుందేమో, ప్రార్థన అంటే ఇష్టం కదా, కనపడుతుందేమో అని వస్తున్నాను, కానీ ఇంతవరకు నాకు కనపడలేదయ్యా అని చెప్తున్నాడట. ఆయన నాలాంటోడు కనుక ఇంటికి తీసుకుపోయేదాకా సప్పుడు చేయలే. ఎందుకు ఈ మాటల్ని మధ్యాహ్నం నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన విడిపోయిన జీవితాలను సమాధానపరచువాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో రక్షకుడిగానే ఎందుకు పుట్టాడు అంటే, మొదటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లోకములో పాపములో అపవిత్రతలో చెడుతనంలో క్షణమాత్రములో పాడైపోతున్న జనాన్ని రక్షించడానికి రక్షకుడికి ఈ లోకంలో పుట్టాడు. హల్లెలూయా. రెండవదిగా
ఆయన ఎందుకు పుట్టాడు అంటే, రక్షకుడుగానే ఎందుకు పుట్టాడంటే, ఇదిగో సమాధానము లేని వారి జీవితాల్లోనికి, విడుదల లేని వారి జీవితాల్లోనికి, ఒంటరిగా ఉన్న వారి జీవితాలను ఆయన కుటుంబముగా కట్టడానికి ఆయన రక్షకుడిగా పుట్టాడు. ఈరోజు ఒంటరి వాడివా, ఒంటరి దానివా, ఇదిగో కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, అప్పుల సమస్యలో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా, దురాత్మల చేత బంధకాల్లో ఉన్నావా, చేతబడి చేత ఉన్నావా, మాంత్రిక శక్తుల చేత కట్టబడ్డావా, ఏ పరిస్థితి అయినా ఈ దినం ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్న వాక్య ప్రకారం, ఆయన మాట ప్రకారం, ఇదిగో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, సమాధానము లేని కుటుంబంలోనికి సమాధానం తీసుకురావడానికి ఆయన రక్షకుడిగా పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పుకోనిగా నేను ముగిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనం. 75వ వచనం. అమ్మా అదంతా కాదు, చివరిది చదవాలి. అదంతా చదివితేగా లేచిపోతాం అందరూ. చాలు, ఆ మాట చాలు తల్లి. రైట్, చదవండి. మనము శత్రువుల చేతు నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఆయన లోకంలో రక్షకుడిగా ఎందుకు పుట్టాడు అని చెప్తే, మనము శత్రువుల చేతు నుండి విడిపించబడడానికట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంతమందికి శత్రువులు ఉన్నారు? అబ్బా, అందరు మంచోళ్ళేనా? శత్రువులు ఎవరికి లేరా? చేతులు. మరి శత్రువులు ఎంతమందికి ఉన్నారంటే చెయ్యెత్తాల. నాకున్నదల్లా ఒకే ఒక్క శత్రువు ఉన్నాడు. మీకు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? మరి మీకు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. నాకు మాత్రం ఒక్కడే శత్రువు. హల్లెలూయా. ఎవరో తెలుసా? ఎవరమ్మా? మీలో కొంతమంది శత్రువులు అంటే నా చుట్టూ వాళ్ళంతా వాళ్ళే అయ్యా అనుకుంటున్నారేమో మీరంతా. హల్లెలూయా. మా ఇంటి పక్కోళ్ళు, మా ఇంటి వెనుకోళ్ళు, మా ఊళ్ళున్నోళ్ళు, ఊళ్ళో లేనోళ్ళు, ఒక్కలని చెప్పానా, ఇద్దరని చెప్పానయ్యా, అందరు నా మీద పగబట్టిన వాళ్ళే అనుకుంటారు మీరంతా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రభునందు ప్రియులారా, మనుష్యులు ఎవరు మనకు శత్రువులు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మన శత్రువు ఎవరంటే అపవాది, సాతానుడు. ఈ సాతానుడు ఏం చేస్తున్నాడంటే, మనవులను ప్రభునందు ప్రియులారా మనం విడిపించబడకుండా మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఇదిగో పాపములో, అపవిత్రతలో, లోకములో, కీడులో, రోగములో, అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందుల్లో, వ్యసనాల్లో మనల్ని బంధిస్తున్నాడు, కట్టేస్తున్నాడు. అందుకోసమే ఈ దినం ఆయన రక్షకుడుగానే ఈ లోకంలో ఎందుకు పుట్టాలా అంటే, ఎందుకు పుట్టాలట? మన శత్రువు చేతిలో నుండి. ఈరోజు మనకున్న రోగాలు మన శత్రువు పెట్టినవే. హల్లెలూయా. ఈరోజు మనకున్న కష్టాలు మన శత్రువు పెట్టినవే. హల్లెలూయా. ఈరోజు మనకున్న బాధలు, ఈరోజు మనకున్న కన్నీళ్ళు ఏదైనా సాతానుడు చేసిందే. ఎందుకో తెలుసా? వాడికి మనం సంతోషంగా ఉండడం ఇష్టం ఉండదు. తెలుసా మీకు? మనుషులు సంతోషంగా ఉండడం సాతానుకి ఇష్టం ఉండదు. కనుకనే ప్రభునందు ప్రియులారా, మనుషులకు కష్టాలు తీసుకొచ్చి పెడతాడు, కన్నీళ్ళను తీసుకొచ్చి పెడతాడు, ఇబ్బందులను తీసుకొచ్చి పెడతాడు, ఇరుకులను తీసుకొచ్చి పెడతాడు, పిల్లల మాట వినకుండా చేస్తాడు, భర్త మాట వినకుండా చేస్తాడు, ఇంకేం చేస్తాడు? ఇదిగో అప్పుల పాలయ్యేటట్లు చేస్తాడు, ఆర్థిక ఇబ్బందులోనికి నెట్టేస్తాడు, సొంత సలహాలు ఇస్తూ ఉంటాడు, ఇంకేం చేస్తాడు? రోగాల బారిలో. ప్రభునందు ప్రియులారా, అయితే ఈ దినం దేవుని వాక్యం చెప్తుంది, ఆ 75వ వచనంలో, మనము శత్రువు చేతి నుండి విడిపించబడాలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన శత్రువు చేతుల నుండి, శత్రువు నీకు ఏ రోగాన్ని పెట్టాడు,
ఏ బలహీనతను పెట్టాడు ఈరోజు? దేన్ని మానుకోలేకపోతున్నావు? దేన్ని కొంతమంది అదే నేను గృహకూడికల్లో కూడా చెప్పాను. కొంతమంది ఆ, కొన్ని అమ్మ దేవుని నమ్ముకున్న కొన్ని విడిచిపెట్టలేరు, కొన్ని మానుకోలేరు, కొన్ని మానుకోలేరు. ప్రభునందు ప్రియులరా, ఈ దినం నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపవాదే నేనేం చేశాడు తెలుసా? అందులో బంధించాడు, కట్టేశాడు. ఇంకా వాక్యం చెప్తుంది, జకర్య గ్రంథం, ఈ మాటలు చదువుకొని ముగించుకుందాం. జకర్య గ్రంథం 1వ అధ్యాయం 9వ అధ్యాయం, క్షమించాలి, జకర్య గ్రంథం 9వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. జకర్య గ్రంథం దేవా, హల్లెలూయా, హల్లెలూయా. 9:11 నేను చదువుతానమ్మా. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులోని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించుదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ఈ లోకంలో రక్షకుడుగానే ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే, జారిపోతున్న మనలను, హల్లెలూయా, కాలు జారుతున్న మనలను మొదటిగా, రెండవది సమాధానము లేని మనకు సమాధానం ఇవ్వడానికి, మూడవదిగా శత్రువుల చేతిలో నుండి విడిపించడానికి. ఎలాంటి శత్రువులట అంటే, ప్రభునందు ప్రియులారా, నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి, చెరలో ఉన్నవారిని, చెరసాలలో ఉన్నవారిని ఆయన ఇదిగో ఏం చేస్తున్నాడు? నీ వారిని నేను విడిపించెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆయన శత్రువుల చేతిలో నుండి, ఈ మధ్యాహ్నం ఏ చెరలో ఉన్నావు? ఏ చెరసాలలో ఉన్నావు? దేనికి బానిసగున్నావు? దేనికి ప్రభునందు ప్రియులారా ఏ అలవాటును మానుకోలేకపోతున్నావు? సాతానుడు పెట్టే ఉచ్చులకు, సాతానుడు చూపే భ్రమలకు, ఆశలకు దేనికి లొంగిపోతున్నావు? ఈ క్రిస్మస్లో నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆ చెరలన్నిటి నుండి నా ప్రభువు నిన్ను విడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. విడిపించిన ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఇక నేను విడిపించిన కదా, నువ్వు బతుకు, నీ బ్రతుకు నువ్వు బతుకన్నాడట. అనడు. ఏమంటాడో తెలుసా? ఆ 12వ వచనంలో, బంధకములో పడియుండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడిపించడమే కాదు, ఆయన చెరసాల నుండి తప్పించడమే కాదు, ఏం చేస్తాడట? నీ కోటలో, అంటే నువ్వు నీ జీవితంలో ఏది కోరుకొని, ఏది ప్రభునందు ప్రియులారా దేంట్లో నిలబడాలనుకున్నావో, ఏ ఉద్దేశం కొరకు బ్రతకాలనుకున్నావో, ఆ కోటలో మరలా నిన్ను ఆయన, ఆ ఉద్దేశంలో మరలా నిన్ను నిలబెడతాడట. పోగొట్టుకున్న వాటిని ఆయన మరలా తిరిగిస్తాడట. కోల్పోయిన వాటిని, పోగొట్టుకున్న వాటిని మరలా కోటలో ప్రవేశించేటట్లు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? ఆ మాట చదువుకు ముగిద్దాం. ఇంకేమంటున్నాడు? మీకు రెండంతలుగా మేలు చేస్తాడు. కోటలో ప్రవేశింపజేసి ఏం చేస్తాడు? విడిపించి. ఎందుకు రక్షకుడిగా లోకానికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, ముగిస్తాను పక్క వాళ్ళతో. నేడు రక్షకుడు మీ కొరకు, నీ కొరకు పుట్టి ఉన్నాడు. కాలు జారిపోతున్న నీ కొరకు పుట్టాడు. సమాధానం లేకున్న నీ కొరకు పుట్టాడు. శత్రువు చేతిలో ఉన్న నిన్ను విడిపించడానికి నీ కొరకు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించి నిన్ను రక్షించి, ప్రభునందు ప్రియులారా, ఆయన రక్షించి తన చిత్తములో నిన్ను నిలబెడతాడు.
కోటలో ఏముంటుంది తెలుసా? కోటలో ఇంట్లో ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులరా ఆశీర్వాదం, కోట చుట్టూ ప్రభునందు ప్రియులరా దేవుని కృప ఉంటుంది. హల్లెలూయా. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరిని మనల్ని హత్య చేయలేరు, అవునా కదా? కోట అంటే రక్షణ. ప్రభునందు ప్రియులరా కోటలో ప్రవేశించాల. కోటలోనికి ప్రవేశింపజేసి ఏం చేస్తాడట అంటే రెండంతల మేలు చేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షకుడు మన కొరకు పుట్టాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రక్షకుడుగానే లోకంలో ఎందుకు పుట్టాడంటే, జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన కాలు జారి క్షణమాత్రములో పాడైపోయే జీవితాల నుండి ఆయన ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ దినం మన వర్తమానంలో 2 వింత కార్యాలు అని చెప్పాం కదా. ఆ నక్షత్రము జ్ఞానులకు యేసు ప్రభును ఆరాధించడానికి దారి చూపెట్టాయి. ఆ పరలోకం నుండి వచ్చిన దేవదూతలు యేసు ప్రభును ఆరాధించడానికి దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి దానికిదే మీకు ఆనవాలు కూడా చూపెట్టాడు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి నక్షత్రం దారి చూపెట్టింది, దేవదూతలు సూచనలు చూపెట్టాయి. ఈరోజు నక్షత్రమైన మనము అనేకులను ప్రభు యొద్దకు నడిపించే వారముగా ఉందుముగాక. హల్లెలూయా. ఎలాంటి వారిని? యేసు ప్రభు ఈ లోకంలో ఎలాగ జన్మించాడు? ఆయన రక్షకుడిగా జన్మించాడు. ఎలా జన్మించాడు? ఎలా పుట్టాడు? రక్షకుడిగా పుట్టాడు. కనుక కాలు జారిపోతున్న వారిని మనం జ్యోతులముగా ఉన్నాం గనక, వెలుగుగా ఉన్నాం గనక మనం ఏం చేయాలి? వాళ్ళని క్షణమాత్రంలో పాడైపోయేవారినట మనం ప్రభువును ఆరాధించే వారముగా వారిని మనం నడిపించాలట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటాం? దూతలట ఎవరు? దేవుని సేవకులమైన మేమైనా, నక్షత్రాలాంటి మీరైనా, ఎలాంటి వాళ్ళ మనం పూర్వం చీకట్లో ఉన్నాం, కానీ ఇప్పుడైతే ప్రభువులో వెలుగై ఉన్నాం. హల్లెలూయా. వెలిగింపబడిన మనం ఒక మాట చెప్తాను, చివరికి ముగిస్తాను. దీపాన్నట ముట్టించి ఎవరు ఒక మూలకు పెట్టరట అండి. మూలకు పెడతారా? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలిగియాలంటే అయ్యా పిల్లలు నాగున్నాను, అయిపోయిందిరా మీదే, మిమ్మల్ని ఇలా కేక్ కట్ చేపియ్యా మీతోని, ఎందుకంటే మీరు అల్లరి బాగా చేస్తున్నారు, నేనే చెప్తా, ఒక్కొని ఎవ్వరు విలువ వినరా? ఎందుకంటే మీరు అప్పుడు చెప్తే మంచిగా ఉండరా, మొదగాలు చెప్తే కామూసిగా ఉందరు కావచ్చు. హల్లెలూయా. రైట్. ప్రభునందు ప్రియులరా, దీపం ముట్టించి ఏ మూలకు పెడితే ఆ మూలకే కొడుతుంది వెలుతురు, అవునా కదా? కానీ ఇంటిలో ఉన్న అంతటికి వెలుగు కొట్టాలన్నట్టంట ఎక్కడ పెట్టాలా? ఎత్తైన స్థలంలో పెట్టాలా, సెంటర్లో పెట్టాలట. హల్లెలూయా. అవునా కాదా? నాకు తెలియదు, మరి మీకు తెలుసా? అమ్మ చెప్పండి, ఎక్కడ పెట్టాలా? ఈ ఇంట్లో మొత్తం ఆ గదిలో మొత్తానికి వెలుగు రావాలంటే ఎక్కడ పెట్టాలి? ఎత్తైన స్థలంలో పెట్టాలి. రెండవది సెంటర్లో పెట్టాలి. మరి యేసు ప్రభు మన దేశస్థుడు కాదంటున్నారు కదా. నేను అది విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మన దేవుడు కాదు అంటున్నారు. దేవుడు అనేవాడు ఆయన లోకంలో జన్మించడానికి ప్రపంచంలో ఆయన వెలుగై ఉన్నాడు ఈ లోకానికి. హల్లెలూయా కదా. యేసు ప్రభు ఈ లోకానికి నేను వెలుగై ఉన్నానన్నాడు. ఆయన ప్రపంచపు సెంటర్లో మధ్య భాగంలో జన్మించాడు. అదే ఇశ్రాయేల్ దేశం. హల్లెలూయా. అక్కడి నుంచే సువార్త ప్రపంచ దేశాలకు వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వే రియల్ స్టార్. ఎవరైతే ప్రభు యొద్దకు వింటున్నారా,
ప్రభు యొద్దకు అనేకులు నడిపిస్తారో వాళ్ళే నిజమైన స్టార్లట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నక్షత్రము వలె వెలుగుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. దారి చూపించాల చీకటిలో ఉన్నవారికి. కనుక ఇట్టి మాటల చేత దేవుడు మనల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, బలపరుచునుగాక, తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.